శుభోదయం అందరికీ. నా పేరు ఖ్యాతి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజుటి ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుటి జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం కాబట్టి యశస్విని దాని గురించి తెలియజేస్తుంది. శుభోదయం అందరికీ. నా పేరు యశస్విని. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం గురించి చెప్పబోతున్నాను. డిసెంబర్ 3న జరుపుకునే జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం జాతీయ అభివృద్ధిలో వ్యవసాయం పాత్రను దానికి మరియు విద్యార్థులు ఈ రంగంలో కెరియర్లను కొనసాగించడానికి ప్రోత్సహించడానికి ముఖ్యమైనది. భారతదేశ తొలి రాష్ట్రపతి మరియు కేంద్ర వ్యవసాయ మంత్రి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ఈరోజు సత్కరించడమైనది. మరియు ఆహార భద్రత మరియు వాతావరణ మార్పు వంటి వాళ్ళను పరిష్కరించడానికి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, కెరియర్ అవకాశాలను మరియు ఆవిష్కరించడానికి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ద్వారా దిశపై ఆసక్తి పెంచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. రైతు పడే కష్టం గురించి తెలుసుకుందాం. ముందుగా రైతు నాణ్యమైన విత్తనాలను భూమిలో నాటుతాడు. దాని తర్వాత కొన్ని రోజులకు చిన్న చిన్న మొలకలు అనేవి ఏర్పడతాయి. ఆ మొలకలు కొంచెం పెద్దగా మారి ఆ తర్వాత చిన్న చిన్న ఆకులు అనేవి ఏర్పడతాయి. దాని నుంచి చిన్న చిన్న మొక్కలు అనేవి వస్తాయి. దాని తరువాత అవి కొన్ని నెలల తరువాత ఇలా మొక్కలుగా మారుతాయి. దీని వెనుక రైతు 6 నెలల కష్టం తెలుస్తుంది. కాబట్టి అన్నాన్ని ఎవరు వృధా చేయకుండా అందరికీ పంచండి. థ్యాంక్ యూ. ఇప్పుడు 7వ తరగతి నుంచి చాందిని ఒక మంచి పద్యం చెప్పబోతుంది. పద్యం. పరులకు సోదరులకు భూవరులకు కొనరాదు, సర్వస్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తనదన మేపుడు. దీని తాత్పర్యం పూర్తిగా మన ఆధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవరికిచ్చిన కోటి రేట్లు పెరుగుతుందే గాని తగ్గదు. అందువల్ల విద్య ఎప్పుడు మన సొంత ధనముగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు 5వ తరగతి నుంచి నందిత ఒక మంచి కథ చెప్పబోతుంది. అందరికీ శుభోదయం. నా పేరు నందిత. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవిలో ఆవు మంద ఉండేది. ఆ ఆవు మంద నుంచి ఒక ఆవు బయటికి వచ్చి మేత వేయడానికి వెళ్ళింది. ఆ మేత మేస్తుండగా ఒక పులి చూచి ఆవు మీద దాడి చేయబోయింది. ఆవు, ఆగన్నా, నాకొక పసిబిడ్డ దూడ ఉంది, దానికి పాలిచ్చి నీ దగ్గరికి వచ్చి నీ ఆకలి తీరుస్తానని చెప్పింది. కానీ పులి, నేను అంతసేపు ఆకలితో ఉండలేను, నేను నిన్ను ఇప్పుడే తినేస్తానని చెప్పింది. ఆవు, నాకు ఒకసారి వెళ్ళనివ్వు అని అడిగింది. అయితే పులి అన్నది సరే వెళ్ళిరా అని చెప్పింది. దగ్గరికి వెళ్ళి తన దూడకు పాలిచ్చి మళ్ళీ అడవికి వచ్చి ఆవు సత్యనిష్టకు పులి మురిసిపోయి పులి ఆవుని వదిలేసింది. ధన్యవాదాలు. శుభోదయం అందరికీ. నా పేరు శ్రీ హర్ష. నేను 3rd క్లాస్ చదువుతున్నా. ఈరోజు నా పాడే శ్లోక కాలభైరవ దేవరాజ్య సేవ్యమాన పావనాజి పంకజం యాలయద్ద సోతమిందు శేఖరంద నారదారి భోగి బృందవం దికం దికం పరం కాశికాపురాణి కాలభైరవం భజే అట్టహాస బిన్వ పద్ద జానకోస సంతటి దృష్టిపాత నష్టపాత జాన ముక్త సంతటి అష్టసిద్ధికాయ పాణిమానికాననం కాశికాపురాణి దాన కాలభైరవం భజే భూత సంతనాయ కళ్యాణకేతి ఆయక కాశీవాసలోక పుణ్య పాప తపన్ని నీటివాత శోభిలందురాంచరస్తంచటి కాశికాపురాణి దానక ఇడవం భజే కాలభైరవం భజే సన్నిహేన నోనం దానముక్తి సాదరాన్ని చిత్రపుణ్యవదం శోకమోర దైవతల శోభితాండి వందలం కాశికాపురాణి దాన కాలభైరంతటి ప్రయాంతి కాలభైరవాణి సన్నిధించవద్దు ప్రయాంతి కాలభైరవాణి సన్నిధించవద్దు.
థ్యాంక్ యూ. ఇంతటితో ఈ ప్రసారం ఈరోజు ముగిసింది. రేపు కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.